సో అందరికీ నమస్తే అండి. నేను శంకర్, నా పేరు శంకరు. సో వెంకట్రామ్ గురించి చెప్పాలంటే మనోడు నేను ఆల్మోస్ట్ V6లో 6 సంవత్సరాలు మేము కలిసి జర్నీ చేసినాం. తర్వాత కూడా నా ప్లాట్ఫామ్లో ఇద్దరం కలిసి వర్క్ చేసినాం. ఇదంతా ఒకెత్త అయితే అసలు వెంకట్రామ్ మీద పెట్టినటువంటి కేసు గురించి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆ కేసు ఏంటిది? ఆయన చేసినటువంటి వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వీడియో. ఆ వీడియో ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు, మహానీసు వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి భజనని చూపించినటువంటి వీడియో అది. అంతకు మించి ఇంకొకటి ఏం లేదు. సో దానికి సంబంధించి వీడియో అది. సో అయితే ఈ రకంగా వాస్తవానికి కేసు పెట్టాలనుకుంటే అయితే చంద్రబాబు నాయుడు పెట్టాలా, లేకపోతే మహానీస్ వంశీ పెట్టాలా? కానీ కేసు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి పెడతాడు. అలా స్టాఫ్ రిపోర్టర్ అని పెడతాడు, ఖలీల్ పాషా అంట, ఆయన పెడతాడు కేసు. అసలు ఈ కేసే నిలబడే కేసు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసును ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నల్లబాలు కేసు ఒకటి ఉంది. సో ఆ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహంతో ఒక రీట్వీట్ చేసినందుకు కేసు పెడితే ఆ కేసులో ఆ రీట్వీట్ చేసినందుకు 20-25 రోజుల పాటు నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి జైల్లో ఉండాల్సి వచ్చింది. దాని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకొని లీగల్గా పోతే రాష్ట్ర హైకోర్టు ఒక మంచి గైడ్లైన్స్ ఇచ్చింది, రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఎవరి మీద అయితే పోస్ట్ వచ్చిందో, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో వాళ్ళు మాత్రమే కేసు పెట్టాలా. X పర్సన్ మనోభావాలు తిన్నాయని చెప్పేసి Y పర్సన్ కేసు పెట్టడానికి లేదు. మహానీస్ వంశీ మనోభావాలు దెబ్బతింటే మహానీస్ వంశే కేసు పెట్టాలి. అంతేగాని మహానీస్ వంశీ ఒకళ్ళతో పుచ్చుకొని ఎవరో ఒకరు పోయి కేసు పెడితే ఆ కేసు నిలబడదు. పెట్టిన కేసే తప్పు. చంద్రబాబు నాయుడు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టరు, జర్నలిస్టు, మహానీసు జర్నలిస్టు ఆయన పోయి కర్నూలులో కేసు పెడతాడు. చంద్రబాబు నాయుడుకి మహానీస్కి ఏం సంబంధం అండి? మీ పెంపుడు కుక్కనా మహానీస్ అన్నటువంటి ఛానల్? ఏంటి, దేనికోసం పెట్టారు, ఎందుకు పెట్టారు కేసు? చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి ఈయన కేసు పెట్టారు. ఇంకొకటి, అసలు ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో. ఏది, ఆయన చేసినటువంటి వీడియో రిలేటెడ్ ఇష్యూ జరిగింది గుంటూరులో. కేసు అయ్యింది కర్నూలు 4th టౌన్లో. అసలు కర్నూలు 4th టౌన్కి గుంటూరుకి ఏం సంబంధం? ఎందుకు కర్నూలు 4th టౌన్లోనే కేసులు అవుతూ ఉన్నాయి? అసలు ఇదంతా అవుతూ ఉంటే ఆ కర్నూలు పోలీసులు వచ్చి తెలంగాణకు వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ నగర్ పక్కనటువంటి బైరమాల్గూడకు వచ్చి కేవీఆర్ని అరెస్ట్ చేసి తీసుకుపోవడమో, నోటీసులు ఇవ్వడమో చేస్తూ ఉంటే మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడుకి కాపలు కాస్తూ ఉన్నారా? ఇదే చంద్రబాబు నాయుడు మీద ఒక పోస్ట్ పెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో పలానా X అకౌంట్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి మన సైబర్ క్రైమ్ పోలీసులు X వాడికి లేఖలు రాస్తారు, నోటీసులు ఇస్తారు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు సీఎమ్మా, రేవంత్ రెడ్డి సీఎమ్మా, లేకపోతే ఇద్దరు కలిపి నడిపిస్తూ ఉన్నారా? సో ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. ఈ కేసు ఒక ఫాల్తు కేసు. ఈ కేసు ఒక నిలబడే కేసు కాదు. ఇందులో ఇంకా కంప్లైంట్ ఇచ్చే విధానం కూడా ఒకసారి మనం డీటెయిల్గా చాలా పెద్దగా ఉంది. కానీ కంప్లైంట్ ఇచ్చే విధానంలో కూడా ఆయన ఇస్తాడు, అక్యూజ్డ్ అని ప్రస్తావిస్తాడు ప్రతి దగ్గర. ఎవరైనా కంప్లైంట్ ఇస్తేప్పుడు అక్యూజ్డ్ అయిపోతాడు, అప్పుడే అక్యూజ్డ్ అయిపోతాడా? నువ్వు విచారించాలా, నువ్వు పెట్టే కేసు ఫాల్తుదా, కరెక్టుదా, అందులో ఎవిడెన్స్ ఉందా లేదా, అసలు దేని కిందకి వస్తుందా, అవేవి చూడకుండా అక్యూజ్డ్ అయిపోయింది అప్పుడే వెంకట్రామరెడ్డి. ఇక శిక్ష కూడా వేసేస్తే అయిపోతారు. జడ్జితో పని లేకుండా, ఎవరితో పని లేకుండా ఈ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరే శిక్ష పనిష్మెంట్ వేసేస్తే అయిపోతుంది. ఇదొకటే కాదు, ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి విక్రమ్ సింహ, ఆయన పేరు ఏం పేరు, విక్రమ్ సింహ మాట్లాడతారంట. ఏమంటారంట, నువ్వు గింత ఉన్నావు నీకెందుకురా ఆంధ్ర రాజకీయాలు, తెలంగాణోడు నీకెందుకురా అంటారు. ఈ ఆంధ్ర ఛానళ్ళన్నీ ఏడ ఉంటున్నాయండి? ఆంధ్ర ఛానళ్ళన్నీ మహాన్యూస్ వంశీ ఏడ ఉన్నాడు కేసు పెట్టినాయన? నువ్వు ఉన్నది తెలంగాణ కదా, నువ్వు తెలంగాణ గడ్డోనివా? తెలంగాణ నీ మాయముంత తెలంగాణలో ఉందా? మాట్లాడదామా, లెక్కలు తీసి మాట్లాడదామా? బిడ్డను మీరు ఇదే తమాషాలు చేస్తే ఉద్యమ సమయంలో మిమ్మల్ని వదిలేసిర్రు మా ఉద్యమకారులు, మా తెలంగాణ బిడ్డలు. బట్ ఇక రానున్న రోజుల్లో క్విట్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇట్లనే కనుక జర్నలిస్టులకు మేము ఆంధ్రాకు సంబంధించినటువంటి కంటెంట్ చేస్తే మీకేం అవసరం, మీది మీరు చూసుకోండి, మీది మీరు గడుపుకోండి అన్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారంట. ఇంకొకసారి ఆంధ్ర వార్తలు మాట్లాడితే, ఆంధ్ర వార్తలు చెప్తే మీకు రివర్స్లో ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారంట. మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ మీడియా ఛానళ్ళు, శాటిలైట్ ఛానళ్ళు అన్నీ కూడా 90% అన్నీ ఆంధ్ర యాజమాన్యానివే. వాళ్ళందరూ తెలంగాణలోనే ఉంటున్నారు. మరి ఈ లెక్కన
మరి మీ ఛానళ్ళు మా దగ్గర ఎందుకని మేము అందరం తరిమి కొడితే ఇవాళ ఇవే మా పెద్ద శాటిలైట్ ఛానల్ కావా మా ముందున్నటువంటి లోగోలు? సో కాబట్టి ఈ తారతమ్యాన్ని మీరు చూపించండి. మేము ఆంధ్ర ప్రజలను తెలంగాణలో వ్యతిరేకించడం లేదు, తెలంగాణ ప్రజలుగా మేము ఆంధ్ర ఛానళ్ళను వ్యతిరేకించడం లేదు. కానీ మీరు ఇలాంటి భేదం చూపించినప్పుడు బరాబర్ చెప్పాల్సి వస్తుంది. సో మేము ఒక వార్త చెప్తేనే, ఒక వీడియో చెప్తేనే మీరు తెలంగాణోడివి నీకేం సంబంధం, ఇంకొకసారి తెలంగాణలో వేసుకో అంట. తెలంగాణలో వేసుకోవడంది. ఆంధ్రాలో ఉన్నటువంటి చాలా ఛానళ్ళు ఉన్నాయి తెలంగాణలో, ఇక్కడున్నాయి కావు. ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ రాజకీయాల మీద విశ్లేషిస్తున్నారు, వాళ్ళ నచ్చిన స్టాండ్ తీసుకుంటున్నారు. నేను కూడా ఆంధ్రాలో చాలా కంటెంట్ చేసిన. మా రీచ్ ఎలా ఉంటుందో మేము ఎలా ఉంటుందో. ఒక కేవీఆర్ను వచ్చేస్తే ఇవాళ ఆగిపోతారు అనుకోవచ్చు, కేవీఆర్ గొంతు నొక్కితే. మళ్ళీ మేము రీస్టార్ట్ చేసాం అనుకో బిడ్డ, నీ చంద్రబాబు నాయుడు, నీ పవన్ కళ్యాణ్, నీ విక్రమ్ సింహాలు ఎవడు కూడా ఏం కాపాడలేరు. తెలంగాణ అనేది మీ సమైక్య పాలకులు 60 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఇష్టం వచ్చినట్టు దోసుకొని తిని మన వనరులని అన్నిటిని దోసుకొని తిన్నప్పుడే మేము కొట్లాడినాం, నిలబడినాం, ఫైనల్గా గెలిచినాం. మళ్ళీ ఇక్కడ గడ్డి పోచ కూడా గడ్డపారవుతుంది, గుణపాలు దింపుతుంది. సో మళ్ళీ అక్కడ దాకా తీసుకురాకుర్రి, విద్వేషాలు రెచ్చగొట్టకుర్రి. కేవీఆర్ చేసినటువంటి వీడియోలో విద్వేషాలు లేవు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలో విద్వేషాలు ఉన్నాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే తప్పకుండా క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది. మీ ఆంధ్ర ఛానళ్ళు తప్పకుండా గో బ్యాక్ ఎల్లో మీడియా వస్తుంది. ఇవన్నీ కూడా బుట్ట దారుకొని చంద్రబాబు నాయుడు కరకట్టకు పారిపోయినట్టే మళ్ళీ మీ ఛానళ్ళు అన్నీ కూడా అక్కడికి ఇంకొక మార్చుకొని అక్కడికి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది, తగలబెడతాం. సో కాబట్టి దయచేసి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. అనవసరంగా ఎవరి బతకాలు బతుకుతా ఉన్నాం. తెలంగాణ బతుకుతుంది. తెలంగాణ జర్నలిస్టు ఇక్కడ చేసుకుంటారు, అక్కడ చేసుకుంటారు. కానీ మీరు ఇలా రెచ్చగొట్టే విధంగా చేసిరనుకో, తెలంగాణోడు నీకేం పనిరా అంటే, మరి ఆంధ్రోడు మీకేం పనిరా అని మేము మొదలు పెట్టామంటే చాలా ఘోరంగా ఉంటుంది. సో కాబట్టి ఆ దాకా తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ 3 వ్యవస్థలు ఫెయిల్ అయితేనే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీడియా మీద ఆధారపడి నడుస్తుంది. అలాంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా అగ్రకులాలకి లేకపోతే పెత్తందారుల చేతిలో, కొంతమంది ప్రభుత్వాల చేతిలో బందీ అయినప్పుడు ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా తమ్ముడు కేవీఆర్ తన పోరాట పటిమతో, తన క్రియేటివిటీతో నిజాన్ని నిగ్గదీసినట్టు, కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. తన వీడియోలు చూసిన అందరూ కూడా ఆయనకి అభిమానులు అవుతున్నారు. ఎందుకంటే ఉన్న విషయాన్ని తన యొక్క క్రియేటివిటీతో, ఆశయోక్తులతో, చెలోక్తులతో రాజ్యాంగానికి లోబడే విషయాన్ని చెప్పడంలో ఆయనకు దిట్ట. ఆయన స్క్రిప్ట్ అనేది ఇలా తెలుగు సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకత సాధించుకుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అనిపిస్తుంది. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందా, చంద్రబాబు గారి ప్రభుత్వం నడుస్తుందా అనిపిస్తుంది. తెలంగాణ పోలీసులు కేసు పెట్టచ్చు, తెలంగాణ పోలీసులు చేయొచ్చు. ఆంధ్ర పోలీసులు వచ్చి ఇల్లీగల్గా తీసుకెళ్లడమే కాకుండా హెబియస్ కార్పస్ వేసినా కూడా ఎంఆర్ఓ దగ్గర తప్పుడు సంతకాలు పెట్టించుకొని ఆయన మీద ఎటువంటి గాయాలు కనపడకుండా చేసిరు. ఒక జర్నలిస్టుని 3rd డిగ్రీ చేస్తున్నారంటేనే ఆ ప్రభుత్వం ప్రజాపాలన కాదు, అది మాఫియా అని చెప్తారు. టిఎన్ శేషన్ గారు ఏం చెప్పారంటే పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ ఈక్వల్ టు మాఫియా అని చెప్పారు. నిజంగా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ఒక సీనియర్ జర్నలిస్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిండు, జర్నలిజం స్కాలరు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నాకు తెలుసు ఒక 20 ఏళ్ల నుంచి కేవీఆర్ గారు ఉన్నారు. అలాంటిది ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా ఇండిపెండెంట్ జర్నలిస్టుల వల్లనే నిజాలు తెలుస్తుంటే, నిజాన్ని ముక్కుసూటిగా మాట్లాడే కేవీఆర్ గారిని ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం చేయడం దారుణము. దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించడం ఇంకా దారుణము. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ ఉద్యమం నుంచి రాలే. మేమందరం ఉద్యమం చేస్తే కేసీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ గారు చేసిన తప్పుల్లో తెలంగాణ సోషల్ మీడియా వారియర్సు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులు అందరూ కలిసి కొట్లాడితే నువ్వు సీఎం అయినావు. నువ్వు సీఎం అయినాక ప్రజాపాలన అని చెప్పి మా తెలంగాణ జర్నలిస్టు పోరాట యోధుడు కేవీఆర్ని పక్క రాష్ట్రం పోలీసులు వచ్చి చేసుకుంటే నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? నిజంగా కేవీఆర్ గారు తప్పు చేస్తే తెలంగాణ భూమి మీద తెలంగాణ పోలీసులు చట్టపరంగా శిక్షించవచ్చు. ఇల్లీగల్గా డిటెన్షన్ చేయడమే కాకుండా ఒక జర్నలిస్టు సోదరుని తన భార్య ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా 3rd డిగ్రీ చేసి మళ్ళీ దానికి అప్పిపుచ్చుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఈ సంఘటన ఇంతతో వదిలిపెట్టాము. మేము అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దృష్టికి తీసుకెళ్తాము, డెమోక్రసీ వాచ్ దృష్టికి తీసుకెళ్తాము. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలకి, జర్నలిస్ట్ సంఘాలకి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ కోసం పనిచేసే సంస్థలు అన్ని దృష్టికి తీసుకెళ్తాం. ఇవాళ కేవీఆర్ మీద డేర్ చేసిరంటే రేపు మనమందరం యూనిటీగా లేకపోతే మనని కూడా గొంతు పిలిచేస్తారు. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మాఫియా అయింది. కాబట్టి కేవీఆర్ ఒక్కడు ఇవాళ కేవీఆర్ మీద జరిగింది, రేపు నా మీద జరుగుతుంది, రేపు మీ మీద జరుగుతుంది. కాబట్టి ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది.
ప్రశ్నే ప్రజాస్వామ్యానికి నాగరికత సమాజానికి ప్రశ్నతోటే ప్రారంభమవుతుంది. ప్రశ్నించడం అనేది జర్నలిస్ట్ యొక్క బాధ్యత, జర్నలిస్ట్ యొక్క రక్తంలో ప్రశ్న ఉంటుంది. ఒకవేళ కేవీఆర్ గారు ఏమైనా తప్పుడు ప్రశ్నలు చేస్తే, ఆయన ఏమైనా తప్పుడు ఆరోపణలు చేస్తే, మీ వ్యక్తిగత ప్రతిష్టకు ఏమైనా భంగం కలిపితే మీరు చట్ట ప్రకారం డిఫమేషన్ సూట్ వేయండి, ఆయన చట్ట ప్రకారం శిక్షించండి. రౌడీల్లాగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి వచ్చి కర్నూలు పోలీసులు ఎత్తుకెళ్ళి వాళ్ళ భార్యకు తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా, వాళ్ళ కుటుంబంలో ఒక ఫంక్షన్ మేనకోడలు పెళ్లి ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఆయన టెర్రరిస్ట్ కాదు, ఉగ్రవాది కాదు, మీలాగా భూములు మింగిన భూబకాసుడు కాదు, కొండలు మింగిన ఆనకొండ కాదు, గుట్టలు మింగిన గుండాగాలు కాదు, ఓటుకు నోటు కేసులో దొంగ కాదు, ఆయన పాస్పోర్ట్ బ్రోకర్ కాదు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. ఆయన తన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఒక రైతు కుటుంబం నుంచి నిజాయితీగా ఉన్నట్టుగా మాట్లాడుతుంటే మీ పీఠాలు కదులుతున్నాయి. కాబట్టి కేవీఆర్ గారు మీరు అధైర్యపడకండి. ఢిల్లీలో కూడా నాకున్న పరిచయాలతో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కానీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, ఇవాళ జస్టిస్ మార్కండే కర్జు కానీ న్యాయ వ్యవస్థ కూడా తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే ప్రశ్నని బొందబెట్టాలని చూస్తుందో అక్కడ ఒక జన్జీ మూమెంట్ వస్తుంది. మీరు ఇట్లనే చేయండి కొడకల్లారా. సోషల్ మీడియా వ్యారియర్స్ తోటి భారతదేశంలో తెలంగాణ నుంచే జన్జీ మూమెంట్ స్టార్ట్ చేస్తాం. కొడకల్లారా ఖబర్దార్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ప్రెస్ గైడ్ లైన్స్. కేవీఆర్ గారికి మద్దతుగా మనమందరం ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఎటువంటి అధైర్యపడకండి. ఈసారి ఎటువంటి పోరాటం జరిగినా కూడా మాకు చెప్పండి, మీతో పాటు మేము కూడా జైలుకి వస్తాం. ఎందుకంటే మీరు మాకు తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. కాబట్టి కేవీఆర్ తమ్ముడికి జరిగిన అన్యాయంపై తెలంగాణలో ఉన్న జర్నలిస్టులు, ఆంధ్రాలో ఉన్న జర్నలిస్టులు, భారతదేశంలో ఉన్న జర్నలిస్టులు అందరూ ఖండించాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మీరు అప్రజాస్వామ్య పాలన చేస్తున్నారు, చంద్రబాబు చెంచాలాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది మీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఆయన మీద పెట్టే తప్పుడు కేసులన్నీ వెంటనే ఉపసంహరించాలని కోరుతూ, ఖబర్దార్ చంద్రబాబు, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.